హైదరాబాద్ లో పర్యాటక రంగం అభివృద్ధికి పంచవ్యూహాలు రెడీ చేసింది ప్రభుత్వం. ఇక ఏఐతో టూరిస్టుల పర్యటన ప్లాన్ చేసింది. మిడ్ నైట్ మెట్రోపోలిస్ గా హైదరాబాద్ ను మార్చేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఇక 24 గంటలు వ్యాపారాలు తెరిచే ఉండేలాగా ప్రణాళికలు తయారు చేసింది. ఇంటర్నేషనల్ మీటింగ్స్ కోసం వరంగల్, హనుమకొండలో భారీ కన్వెన్షన్ సెంటర్లను సర్కార్ ఏర్పాటు చేయనుంది. గ్లోబల్ టూరిజంలో తెలంగాణ మెరిసేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక రచించింది. టూరిస్టులు రాష్ట్రంలోని పర్యాటక ప్రదేశాలను చూడడంతో పాటు కొత్త అనుభూతిని పొందేలా విజన్ 2047తో భారీ ప్లాన్ రెడీ చేసింది. రాష్ట్రాన్ని $3 ట్రిలియన్ ఆర్థిక శక్తిగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ముందుకెళ్తుంది. ఇందులో పర్యాటక రంగం కీలక భూమిక పోషించనుంది. హైదరాబాద్ ను ప్రపంచ స్థాయి నగరాలతో పోటీ పడేలా మిడ్ నైట్ మెట్రోపాలిటన్ గా తీర్చిదిద్దాలని సర్కారు నిర్ణయించింది. ప్రస్తుతం ఏటా 6.15 కోట్ల మంది టూరిస్టులు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలను సందర్శిస్తున్నారు. ఈ సంఖ్యను 2047 నాటికి 40 కోట్లకు పెంచడమే లక్ష్యంగా టెక్నాలజీ, సేఫ్టీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ తో పర్యాటకులకు రెడ్ కార్పెట్ పరిచేలా టూరిజం విజన్ 2047 ను తయారు చేసింది. ప్రతి పర్యాటకుడి అభిరుచికి తగ్గట్టుగా టూర్ ప్లాన్ చేయడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని వినియోగించనున్నారు అధికారులు. ఇందుకోసం 5 రకాల వ్యూహాలు అనుసరించనున్నారు. పర్యాటకులు తమకు ఆసక్తి ఉన్న ప్రదేశాలు, సమయం యాప్లో చెబితే చాలు ఏఐ వెంటనే వాతావరణం, రద్దీని విశ్లేషించి ఒక పర్ఫెక్ట్ టూర్ ప్లాన్ రెడీ చేసి ఇచ్చేస్తుంది. సాధారణంగా రాత్రి 11 దాటితే నగరంలో సందడి తగ్గుతుంది. కానీ అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షించేందుకు నైట్ లైఫ్ కీలకం. దీంతో హైదరాబాద్ ఆఫ్టర్ డార్క్ కాన్సెప్ట్ తెరపైకి తెచ్చింది సర్కార్. చార్మినార్, గోల్కొండ, ట్యాంక్ బండ్ ప్రాంతాలను కలుపుతూ ప్రత్యేక నైట్ సర్క్యూట్ ను ఏర్పాటు చేయనుంది. చారిత్రక కట్టడాల దగ్గర రాత్రిళ్లు కూడా సందర్శనకు అనుమతి ఇవ్వనున్నారు. రాత్రివేళ షాపింగ్, ఫుడ్ కోర్టులు, సాంస్కృతిక ప్రదర్శనలతో పాటు 24 గంటలు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అందుబాటులో ఉండనుంది. టూరిస్టుల భద్రత కోసం ప్రత్యేక లైటింగ్, పటిష్టమైన పోలీసింగ్, మహిళలకు ప్రత్యేక రక్షణ చర్యలు చేపట్టనున్నారు. లండన్ పాస్, సింగపూర్ టూరిస్ట్ పాస్ తరహాలో రాష్ట్ర ప్రభుత్వం దక్కన్ ఎక్స్ప్లోరర్ అనే ఆల్ ఇన్ వన్ స్మార్ట్ కార్డును తీసుకురాబోతోంది. ఒక్క కార్డుతో రాష్ట్రంలోని ఏ పర్యాటక ప్రాంతానికైనా ఎంట్రీ టికెట్ తీసుకోవచ్చు. ఆర్టీసీ బస్సులు, మెట్రో రైళ్లలో ప్రయాణించవచ్చు. మ్యూజియంలు, పార్కులు సందర్శించవచ్చు. దీంతో పర్యాటకులకు సమయం ఆదా కానుంది. పెళ్లిళ్ల కోసం కేరళ, కులు మనాలి వెళ్లాల్సిన పని లేకుండా రాష్ట్రంలోనే వెడ్డింగ్ డెస్టినేషన్ కేంద్రాలను అభివృద్ధి చేసేలా ప్రణాళికలు రెడీ చేసింది సర్కార్. కాలుష్యానికి దూరంగా పల్లె వాతావరణంలో గడపాలనుకునే వారి కోసం పల్లెలను టూరిస్టు స్పాట్లుగా మార్చనుంది. హైదరాబాద్ ఇప్పటికే మెడికల్ హబ్ గా ఉంది. దీనికి తోడు అనంతగిరి కొండలు, ములుగు అడవుల్లో ప్రకృతి చికిత్సాలయాలు, యోగా రీట్రీట్ సెంటర్లు, స్పా రిసార్ట్లను ఏర్పాటు చేసి వెల్నెస్ టూరిజం ను ప్రోత్సహించనుంది. నాగార్జునసాగర్, రామప్ప, కాళేశ్వరం ప్రాజెక్టుల అందాలను పైనుంచి చూసేలా హెలి టూరిజం స్టార్ట్ చేయనుంది. నల్లమల్ల, కవ్వాల్ అడవుల్లో పర్యావరణానికి హాని కలగకుండా ఎకో కాటేజీలు, సోలార్ కారిడార్లు ఏర్పాటు చేయనుంది సర్కార్. టూరిస్టుల భద్రత కోసం, మహిళల కోసం సోలార్ కియోస్క్లు, పానిక్ బటన్లు, పర్యాటక ప్రాంతాల్లో షీటిమ్స్ నిఘాను పెంచనుంది. యాదాద్రి, వేములవాడ, బాసర, భద్రాచలం, అలంపూర్, రామప్ప ఇలా ఆలయాలను ప్రత్యేక సర్క్యూట్లు చేస్తున్నారు. వరంగల్, నల్గొండ, పాలకుర్తి, కరీంనగర్ ను హెరిటేజ్ సర్క్యూట్ ఏర్పాటు చేయనుంది. సిద్దిపేట, నల్లమల్ల, శ్రీరామ్ సాగర్, జన్నారం, వికారాబాద్ లో వెల్నెస్ సెంటర్లు ఏర్పాటు చేయనుంది. పోచంపల్లి, నారాయణపేట, గద్వాలను హ్యాండీక్రాఫ్ట్స్ సర్క్యూట్ గా, నాగార్జునసాగర్ రోడ్డు ప్రయాణాన్ని ఆనందదాయకంగా మార్చేందుకు హైవేలపై ప్రతి 100 కిలోమీటర్లకు ఒక పిట్ స్టాప్ ఏర్పాటు చేయనుంది ప్రభుత్వం. హైవేలపై వెళ్లేటప్పుడు వాష్రూమ్స్, ఫుడ్ దొరక్క జనం ఇబ్బంది పడుతుంటారు. ఈ సమస్యకు చెక్ పెడుతూ రాష్ట్రంలోని నేషనల్ హైవేలపై ప్రతి 100 కిలోమీటర్లకు ఒక తెలంగాణ హైవే రిసార్ట్ అండ్ పిట్ స్టాప్ ఏర్పాటు చేయబోతున్నారు. ఇందులో లోకల్ ఫుడ్, రెస్ట్ రూమ్స్, రెస్టారెంట్లు, పెట్రోల్ బంకులు, ఈవీ ఛార్జింగ్ పాయింట్లు, పిల్లల ప్లే ఏరియాలు నిర్మించనున్నారు.
అంతర్జాతీయ సదస్సులకు వరంగల్ వేదిక కాబోతోంది. వరంగల్ హనుమకొండలో 10,000 నుంచి 15,000 మంది కూర్చునే కెపాసిటీతో భారీ కన్వెన్షన్ సెంటర్లు నిర్మించనుంది సర్కార్. హైదరాబాద్ కే పరిమితం కాకుండా మీటింగ్స్, ఇన్సెంటివ్స్, కాన్ఫరెన్స్, ఎగ్జిబిషన్స్, టూరిజాన్ని ద్వితీయ శ్రేణి నగరాలకు విస్తరించనుంది. వరంగల్ హనుమకొండల్లో భద్రకాళి చెరువు, రామప్ప, లక్నవరం ప్రాంతాలను కలుపుతూ సర్క్యూట్లను డెవలప్మెంట్ చేయనుంది. ఫణిగిరి, నేలకొండపల్లిని బుద్ధిస్ట్ సర్క్యూట్ గా రెడీ చేస్తోంది. వెడ్డింగ్ డెస్టినేషన్ కోసం చార్మినార్, భువనగిరి కోట, వరంగల్ కోటలను ముస్తాబు చేయనున్నారు. పర్యావరణానికి హాని కలగకుండా స్థానికులకు ఉపాధి కల్పిస్తూ 2047 నాటికి తెలంగాణను ప్రపంచ పర్యాటక పటంలో అగ్రస్థానంలో నిలిపేందుకు ప్రభుత్వం పంచసూత్రాల వ్యూహాన్ని అమలు చేయనున్నది.